బందర్ బాద్షా ఎవరు? బందర్ ఎన్నికల్లో తిరిగి వైసీపీఏ విజయం సాధిస్తోందని మీ ప్రత్యర్థి వర్గం చెప్తోంది. మేము 8 రిజర్వాయర్లు కట్టితే వాటికి రంగులేసుకున్నారు వీళ్ళు. అవి నిలువెత్తు సాక్ష్యాలు, అవి కనపడతలేదా వీళ్ళకి? ఈ అరాచక ప్రభుత్వాన్ని అంతమొందించాలి. తాను మంత్రిగా పనిచేసినటువంటి హయాంలో, తాను ఎమ్మెల్యే ఉన్నటువంటి హయాంలో బందర్ నియోజకవర్గానికి చేసింది గుండు సున్నా. ఇవాళ తండ్రి ఎంత దిగజారిపోయాడంటే, ఇప్పుడు మీ ప్రత్యర్థి చూస్తే చాలా పిల్లవాడు. ఎందుకంటే అధికారాలు మొత్తం కూడా వీళ్ళ చేతిలో పెట్టుకుంటారు. పావుల్లాగా అందరిని పెట్టుకుంటాడు, అంతే వాడుకుంటాడు తప్ప ఎవరికి ఆ కొడుకుని ఏదో రకంగా అందరం ఎక్కించాలని చెప్పి దొంగ ఇళ్ల పట్టాలు సృష్టించడం, యువతను పూర్తిగా సర్వనాశనం చేశారు. విపరీతమైన గంజాయి, ఎక్కడ చూసినా గంజాయి. అభివృద్ధికి పర్యాయ పదం టీడీపీఏ గనక అయితే 2014 నుంచి 19 వరకు మీరు ఏం చేశారు? 3 రాజధానులు పెట్టింది దేనికోసం? అది 3 రాజధానుల వల్ల లాభం ఏంటండి? నిజంగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు సింగిల్ గా మీకు దమ్ము లేదా? అందుకే పొత్తులు తీసుకొచ్చారా? రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు పొత్తు పెట్టుకోలేదా? సింగిల్ గా చేశాడు ఆయన. ఓ హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ జైలు శిక్ష అనుభవించినటువంటి కొల్లు రవీంద్రకి ఆ హత్యలో ఎవరు చేశారు ఏంటంటే సిబిఐ ఎంక్వైరీకి వస్తే వాళ్ళ మీద ఎదురు దాడి చేయించడం. కూటమిలో అధికార బదలాయింపులే తప్పితే ప్రజల కోసం పనిచేద్దామనేటువంటి ఉద్దేశం ఏమీ లేదా? దానికోసమే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా చాలా తగ్గి ఆయన ఆచితూచి ముందుకెళ్తా ఉన్నారు. పేర్ని కుటుంబానికి సంబంధించి గట్టి కుట్రకి సంబంధించి అవినీతికి సంబంధించిన ఆధారాలు మీ దగ్గర ఉన్నట్టు కనిపిస్తున్నాయి. కాస్త లీక్లు ఇవ్వచ్చు కదా? 2-3 రోజుల్లోనే ఆ కార్యక్రమాన్ని మొత్తం ఆధారాలతో సహా